కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఏం అర్థం కాలేదు కదా, ఇది ఎక్కడి భాషరా అనిపిస్తుంది. మరొకసారి చూద్దాం. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు కొద్దిగా అర్థమయ్యేట్టుగా ఉంది కదా. మరి చిన్ననాటి చెల్లి అమ్మ భాషని ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాం. అది అలా వచ్చేసింది. అలా నేర్చుకుంటే ఏ భాష అయినా వచ్చేస్తుంది. ఇక్కడ నేను యాక్షన్ చేస్తున్నప్పుడు మీకు సగం సగం అర్థమయ్యేట్టుగా ఉంది. మరి ఇందులో అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. కేయూరాని చేతి కంకణాలు, నభూషయంతి పురుషం వ్యక్తుల్ని అలంకరించావు. కేయూరాని నభూషయంతి పురుషం హారాలు కూడా అలంకరించలేవు. చంద్రోజ్వల వెన్నెల కూడా అలంకరించలేదు. నా స్నానం చేయకుంటే మహాత్ముల్ని దూరం పెడతారా? నా విలేపనం నా కుసుమం సెంట్లు అత్తర్లు పూసుకోవాలా, పువ్వులు పెట్టుకోవాలా? ఇవన్నీ ఇవి ఉత్తముని అలంకరించలేవు. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం. మాట ఒక్కటే వ్యక్తిని గొప్పవాణి చేస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా. యా సంస్కృతాధార్యతే, ఆ మాట సంస్కృతం ఆధారమైతే, సంస్కృతితో కూడి ఉంటే ఇంకా వేరే అలంకారాలు ఎందుకు అని ఈ శ్లోకం యొక్క భావం.